పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక వీరభద్రపురంలోని నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు పురస్కరించుకొని స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ ముల్లపూడి రేణుక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజీ, తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూరు శ్రీదేవి, కో కన్వీనర్ పోలిశెట్టి బాలాజీ, టౌన్ అధ్యక్షులు అవినాష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ పిలుపునవడం జరిగింది. దానిలో భాగంగా ఇందాక టౌన్ అధ్యక్షులు చెప్పినట్టు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు నాటడం కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయడం కానీ, మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ వీరభద్రపురంలో ఉన్నటువంటి లక్ష్మి గారు కానీ, లేకపోతే ఏదైతే విద్యా కమిటీ చైర్మన్ ఉన్నటువంటి యార్లగడ్డ మురళి గారు అందరూ కలిసి వీరభద్రపురం ఉన్నటువంటి స్కూల్లో ఇవాళ బుక్స్ పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విద్యా విధానంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఒక నూతన విద్యా విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా కేవలం చదువునే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోవాలి, వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పెరగాలనేటువంటి ఆలోచనతో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మనకి పాఠశాలలో ఏదైనా పిల్లలకి వితరణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం, అలాగే అనేక సేవా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం, మెడికల్ క్యాంప్స్, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా స్వచ్ఛ భారత్, అలా అనేక కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మేము ఈ రోజు 2వ రోజు ఈ స్కూల్లో ఈవేళ గంటా లక్ష్మి గారి ఆధ్వర్యంలో మురళి గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులు తాతాజీ గారు, రేణుక గారు, బీబీఆర్ గారు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గారికి, అలాగే శ్రీదేవి గారికి, మన స్కూల్ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఇది ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి గంటా లక్ష్మి గారికి, అలాగే విచ్చేసిన పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టారో ఇది ఒక స్ఫూర్తిగా అన్ని దగ్గర కూడా జరగాలి, ప్రతి స్కూల్లోనూ జరగాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అంటే మనకు అటువంటి ప్రధాని, మనకు 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యాలు, ఈ యొక్క దేశాన్ని మరింత పురోగతిగా, మరి మనందరికీ తెలుసు ఈ దేశాన్ని గత 10 సంవత్సరాల్లో ప్రపంచ పటంలో భారతదేశం యొక్క కీర్తి ఎక్కడికి వెళ్ళింది. అలాగే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినటువంటి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు, అలా ప్రతి వర్గాన్ని, ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలి అంటే నరేంద్ర మోడీ గారికి మరింత దైవ శక్తి, దైవ బలం, దైవ ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మరి మనందరి కూడా కోరుకోవాల్సినటువంటి సందర్భం.